చార్ధామ్ అంటే ఏంటో తెలుసా? తెలిస్తే మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయితే చార్ధామ్ అంటే కేదార్నాథ్, బద్రీనాథ్, యమునోత్రి, గంగోత్రిని ప్రజెంట్ చార్ధామ్ అంటారని ప్రచారంలో ఉంది. కానీ ఆదిశంకరాచార్యుల లెక్క ప్రకారం చార్ధామ్ అంటే కేదార్నాథ్, బద్రీనాథ్, పూరి జగన్నాథ్, ఒరిస్సాలో ఉన్న పూరి జగన్నాథ్ టెంపుల్, రామేశ్వరంలో ఉన్న శివుని టెంపుల్ తమిళనాడులో, నెక్స్ట్ గుజరాత్లో ఉన్న శ్రీకృష్ణుడి టెంపుల్ అనమాట ద్వారకాలో. వీటిని చార్ధామ్ అంటారు. అయితే చార్ధామ్ అంటే తెలుగులో అర్థం 4 పుణ్యక్షేత్రాలని. ఇప్పుడు మీకు చెప్పిన దాంట్లో 5 పుణ్యక్షేత్రాలు వచ్చాయి. అయితే ఇందులో రెంటిని ఒకటే పుణ్యక్షేత్రం కింద లెక్క చేయడం జరుగుతుంది అనమాట. అదేంటంటే గుజరాత్ ద్వారకాలో ఉన్న శ్రీకృష్ణుడి టెంపుల్, నెక్స్ట్ ఒడిస్సా పూరి జగన్నాథ్ టెంపుల్ ఒకే పుణ్యక్షేత్రం కింద లెక్క చేయడం జరుగుతుంది. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు చనిపోయే ముందు తన గుండె సముద్రంలో కొట్టుకుంటూ ఒక చెక్కలో పడి సముద్రంలో కొట్టుకుంటూ అది పూరి జగన్నాథ్ టెంపుల్లో పెట్టడం జరుగుతుంది అనమాట. అక్కడ ఈ మత్స్యకారుడికి ఆ గుండె దొరికితే చెక్కతో పాటు దాన్ని పూరి జగన్నాథ్ టెంపుల్లో పెట్టడం జరుగుతుంది. దానికోసమే పూరి జగన్నాథ్ టెంపుల్ని గుజరాత్లో ద్వారకాలో ఉన్న టెంపుల్ని ఒకే పుణ్యక్షేత్రం కింద లెక్క చేయడం జరుగుతుందంట. ఇది చార్ధామ్ స్టోరీ. ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవడానికి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా ఎక్కువ వీడియోలు చేయడానికి బాగుంటుంది. జై హింద్, జై శ్రీరామ్.